దైవజన్మ, నీ సర్వ శరీరాన్ని నియంత్రించేది నీ హృదయమే. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే నీ కన్ను చూస్తుంది. హృదయం నిండిన దాని మీదే నీ ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. నీ సర్వ శరీరాన్ని నియంత్రించేది ఏదంటే హృదయం. హృదయం పవిత్రంగా ఉంటే నీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. యేసయ్య అంటారు కదా, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో నీ నోటి నుంచి బయలుదేరే మాటలు కూడా అంతే పవిత్రంగా ఉంటాయి. అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా బాహ్య రూపాన్ని శుద్ధి చేసుకుంటే ఏం జరిగిద్దో చెప్తా. ఆయన 10 లక్షల రూపాయలు పెట్టి టేప్ రికార్డు కొనుక్కొచ్చాడు. ఆ రోజులో టేప్ రికార్డులు ఉండేవి కదా. ఎందుకు కొనుక్కొచ్చావయ్యా టేప్ రికార్డు అని అన్నావు అనుకోండి, ఎందుకంటావేంటన్నా, దేవుని పాటలు, దేవుని వాక్యం, దేవుని పాటలు విని బలపడటానికి కొనుక్కొచ్చావన్నా అని అంటారు. 10 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు టేప్ రికార్డు, డెక్ కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చిన ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, లోపల పెట్టిన క్యాసెట్ సినిమా క్యాసెట్ పెట్టాడు. ఇప్పుడు సినిమా క్యాసెట్ పెట్టిన తర్వాత వచ్చే పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము అని వస్తుందా లేదా? రాదా? నువ్వు దాన్ని చూసి యేసు నామములో ఈ టేప్ రికార్డుకి మారుమనసు వచ్చును గాక, నువ్వు దేవుని పాట తప్పితే సినిమా పాట నోరు అని అన్నావు అనుకో, ఆ టేప్ రికార్డుకు నోరుంటే అంటది, ఒరే మెంటలోడా, డెక్కలో ఏమీ లేదు, డెక్కలో ఏమీ లేదు, ఉన్నదంతా దేనిలో ఉంది? ఆ క్యాసెట్టే నీ హృదయం. నీ హృదయపు తలంపులు ఎంత పవిత్రంగా ఉంటాయో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడటం ప్రారంభిస్తుంది. అందుకనే క్రీస్తు బలిపీఠాన్ని చేరిన ప్రతి యవ్వన బిడ్డ హృదయాన్ని శుద్ధి చేసుకునే బిడ్డలుగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. అలాంటి జీవితం వరంగా దేవుడిచ్చునుగాక.